ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుడు మనల్ని ప్రేమించి ఈ రీతిగా మనం కలిసి దేవుని స్తుతించడానికి ఇచ్చినటువంటి మహోన్నత భాగ్యాన్ని బట్టి సమస్త మహిమ దేవునికి కలుగును గాక. 3 సార్లు ఒక రోజులో మనం దేవుణ్ణి ఆన్లైన్ ద్వారా కలిసి స్తుతిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, మనం ఈ లాక్డౌన్ నుంచి ఈ సండే సర్వీస్ స్టార్ట్ చేస్తాం. ప్రతి ఆదివారం మనం విజ్ఞాపన గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప భక్తులు ఎలా విజ్ఞాపన చేస్తారు, మరి వారి విజ్ఞాపన దేవుడు ఆలకించి ఇటువంటి మహోన్నత కార్యాలు చేశాడు అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం గతంలో ఎవరి గురించి ధ్యానం చేసి ఒకసారి రిమైండ్ చేస్తాను. ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా మనకి అబ్రహాం గారు చేసినటువంటి విజ్ఞాపన, ఎంత అద్భుతమైనటువంటి విజ్ఞాపన మనం గుర్తు చేసుకుంటూ వచ్చినాం. తర్వాత మనకి దావీదు గారు చేసినటువంటి విజ్ఞాపన, మోషే గారు చేసినటువంటి విజ్ఞాపన, మరి అలాగే నెహెమ్యా గారు చేసినటువంటి విజ్ఞాపన, తర్వాత మనం ఈ రోజున ఎస్తేరు గారు చేసినటువంటి విజ్ఞాపన ఎటువంటిది అనేటువంటి దాన్ని మనం ధ్యానించుకొని పోతున్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే ఎస్తేరు చేసినటువంటి విజ్ఞాపన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే 1 కొరింథీ 10:11 ప్రకారం మనకందరికి బుద్ధి కలగటాకని చెప్పి బైబిల్ గ్రంథంలో వారందరికీ జరిగినటువంటి దృష్టాంతాలుగా మనకి రాయబడి ఉన్నాయన్నమాట బైబిల్లో. కాబట్టి ప్రతి విషయాన్ని మనం ఏం చేయాలంటే క్షుణ్ణంగా ధ్యానిస్తూ దాని ద్వారా మనం ఎలా బలపడాలి, మనం ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మన పాత్ర ఏంటి ఇప్పుడు అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. మన వాక్యం చదువుకుని ముందుకు వెళ్దాం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, రాజును హామానును రాణి అని ఎస్తేరు వద్దకు విందునకు రాగా, రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములో సగమట్టుకైనను నీకు అనుగ్రహించేదనని 2వ నాడు ద్రాక్షారస విందులో ఎస్తేరుతోనెను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన పరలోకమందున మా పరమ తండ్రి, నీ అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాయి. ఈ సమయంలో నీ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వెనగలిచి విగ్రహించగలను అనుగ్రహించమని ప్రభా, ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా నా ప్రభా, మేము ఎలా బలపడాలో, మేము ఎలా విజ్ఞాపన చేయాలో అదే అనేకమైన అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మదేవుడు నీవే నాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడుగా మనకి ఉన్నాడు. ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే ఎస్తేరు గారు రాణి గారు రాజుగారు అడుగుతున్నారన్నమాట. ఏంటి నీ విజ్ఞాపన అని చెప్పు, నీకు రాజ్యంలో సగం బాగోగల నీ మనమేం చెప్పి నేను ఇస్తానంటా ఉన్నాడు. అసలు ఈ వచ్చినానికి ముందు ఏం జరిగింది, ఎందుకని ఆయన అలాగ అడుగుతున్నాడు? నీ మనవేంటని ఎందుకు అడుగుతున్నాడు? ఎవరిని అడుగుతున్నాడు? తనకి భార్యని అడుగుతున్నాడు. ఏంటి నీ విజ్ఞాపన ఏంటి? అసలే రాజుగారి భార్య అంటే రాణిగారు అయ్యి ఉండి ఆవిడ ఎందుకు విజ్ఞాపన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? మీకు అందరికీ తెలిసినటువంటి స్టోరీనే ఇది. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నేను చాలా క్లుప్తంగా ఈ విషయాన్ని మీకు తెలియజెప్పాలని చెప్పి ఆశపడుచున్నాను. చూడండి, 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లను, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి. చూడండి ప్రియులారా, అక్కడేమో 7వ అధ్యాయంలో విజ్ఞాపన చేయటకి వెళ్ళింది రాజుగారు. ఏంటి విజ్ఞాపన అన్నాడు. ఇక్కడ ఏం చేస్తా ఉందంటే నా కోసం 3 రోజులు ఉపవాసం చేయమంటా ఉంది. ఒక రాణి గారు అయ్యి ఉండి ఆవిడ ఏది తలుసుకుంటే ఎన్ని తలకాయలు తీయించాలని తీయించగలుగుతుంది. ఏదంటుంటారు కదా సామెత లోకంలో, బొమ్మని తిమ్మిని బొమ్మ చేస్తారో, రాజు తెలుసుకుంటే దేనికి దెబ్బలు, ఇట్లా ఉంటుంటే కదా. అటువంటి రాణి, శోషణ కోటలో ఉన్నటువంటి రాణి గారు అయ్యుండి ఆమె ఈ యొక్క ఎవరితో చెప్తుందంటండి, ఎస్తేరు మొర్దెకైతో చెప్తా ఉందన్నమాట. అసలు మొర్దెకైకి ఎస్తేరుకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఎందుకని ఉపవాసం ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే మనం కొంచెం ముందుకెళ్ళినట్లయితే చూద్దాం. 4వ అధ్యాయం చూసినట్లయితే, మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్ట వేసుకుని బూడిద పోసుకుని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకంతో రోదము చేసి రాజగుమ్మం ఎదుట వచ్చెను. గోనె బట్ట కట్టుకునే వాడు రాజగుమ్మమును ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞ శాసనములు ఏ సంస్థానంలోకి వచ్చిన అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖంతో ఏడ్పులతోనూ రోదనముతోనూ మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి ఉండ్రి. ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దానిని ఆమెకు తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారము గల మొర్దెకై కట్టుకుని ఉన్న గోనె బట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకున్నట్టుగా అతని వద్దకు వస్త్రములు పంపిన గాని అతను వాటిని తీసుకోనలేదు. ప్రియులారా,
యూదుల్లో ఉన్నటువంటిది ఏంటంటే ఈవెన్ దావీదు మహారాజు గారైనా మనకి నినివే పట్టణస్థులైన చూడండి, రాజులు ఏం చేస్తారంటే తమకున్నటువంటి వస్త్రాలని, రాజవస్త్రాలు ఇవన్నీ తీసి గోనెబట్ట తగ్గించుకోవడానికి సాదృశ్యం అనమాట. ఆ విచారాన్ని వ్యక్తం చేయడానికి సాదృశ్యం అనమాట. ఇక్కడ చూసినట్లయితే మొర్దెకై అనేటువంటి వారు ఎవరంటే ఎస్తేర్ రాణి గారిని పెంచినటువంటి ఒక పిన్న తండ్రో అన్నో సంథింగ్ ఏదో బాబాయ్ లాంటి వాడు అని అనుకుందాం. అలా పెంచుతూ ఉన్నప్పుడు రాజుగారికి మరి ముందు భార్య ఉంటుంది, ఆమెకి ఏదో చిన్న డ్యాన్స్ చేయడానికి రమ్మంటారు, అదంతా మీకు తెలుసు. ఆమె వెళ్ళిపోతుంది, వాళ్ళిద్దరు విడిపోతారు అనమాట. అటువంటి టైంలో కొత్త రాణిగారి కోసం మరి అప్లికేషన్ పెట్టినప్పుడు అందరూ పెడతారు. మరి మొర్దెకై గారు వచ్చి నువ్వు కూడా పెట్టుకోమని చెప్పి మీ చేత అప్లై చేయించారు. దేవుని యొక్క మహానత కృపను బట్టి ఇదంతా గతంలో వివరించాను మీకు. ఆమె రాణి అవుతుంది. చాలా పేద స్థితి నుంచి, ఏమి లేనటువంటి స్థితి నుంచి, అయోగ్యురాలుగా ఉన్నటువంటి ఆమెను దేవుడు ఏం చేశాడంటే హెచ్చించి ఆమెకున్న వినయ విధేయతలను బట్టి మహారాణిని చేశాడు. మహారాణిగా ఉంది, సకల సౌకర్యాలు కలిగి ఉన్నది, ఆనందం, సంతోషం, ఆమెకి ఏమీ లోటు లేదు. కానీ తనను పెంచి పోషించినటువంటి ఈ మొర్దెకై గారు గోనె బట్ట కట్టుకుని విచారంతో పడి ఉంటే, అయ్యో ఆయనకి ఏమైంది, మంచి బట్టలు లేవై ఉంటే పంపిస్తూ ఉంది. కానీ అన్నిటిని తిరస్కరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నామో, గతంలో మనం నెహెమ్యా గారి గురించి జ్ఞానం చేసుకున్నాం మనం గత ఆదివారం. నెహెమ్యా గారు జీవితం బాగుంది, ఆయన జీతము బాగుంది, సకల కోటలో ఉన్నాడు, ఆయనకు లోటు ఏమి లేదు. కానీ ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు, ఎరా ఎలా ఉన్నావు ఏంటంటే, బాగానే ఉన్నాను నేను, అయితేని మంచి జీతము మంచి ఉద్యోగం అన్నాడు. మరి మనవులు ఎలా ఉన్నారు రా అని అడుగుతుంటే నెహెమ్యా గారు ఏముందిరా ఇట్లాగా ద్వారబంధాలన్నీ కాలిపోయినాయి, గోళ్ళన్నీ కూలిపోయినాయి, పట్టణాలన్నీ పాడైపోయి ఇట్లా ఉందని తెలిసిన వెంటనే ఆ ఒక భారం వచ్చి పడిపోయింది దానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఎస్తేర్ గారు మహారాణి గారి పొజిషన్లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఆ యొక్క మొర్దెకై గారు అటువంటి పరిస్థితిలో ఉన్నాడని తెలిసిందో, చూడండి తెలుసుకుని ఏం చేసిందంటే ఆమె ఎస్తేరు యొక్క పనిగత్తులు అప్పుడు చెప్పినప్పుడు వచ్చి జరిగిన దాని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారం గలదై. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా నా ప్రియమైనటువంటి వారులారా, అబ్రహాముకి విషయం తెలిసింది నినివే పట్టణం పాడైపోతుందని. ఆయన ఏం చేశాడు? తర్వాత మోషే గారికి తెలిసింది ఇజ్రాయెల్ ప్రజల్లో పాడైపోతున్నారని. ఏం చేశాడు? చూడండి వాళ్ళకి ఎంత భారం వచ్చింది. దావీదుకి అందరూ చనిపోతున్నారని తెలిసింది. అయ్యో వద్దు, వాళ్ళొద్దు, నా ప్రజలు పోయినా, నేను పోయినా, నా కుటుంబం పోయినా పర్వాలేదు. నెహెమ్యా గారు పట్టణాలు పాడైపోతుంది తెలిస్తే, ప్రభువా నేను పాపం చేస్తాను, నా కుటుంబం పాపం చేస్తాను. హల్లెలూయా, వాట్ ఎ వండర్ఫుల్ హార్ట్ అండ్ వాళ్ళది. క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరును కలిగి ఉండి అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చూసారు పరలోక రాజ్యంలో నుంచి తండ్రి కుడి పార్శ్వం కూర్చుని నుండి చూస్తే మనుషులంతా కూడా భయంకరమైనటువంటి పాపంలోను మరి దేవునికి ఇష్టమైనటువంటి జీవితంలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక భారం వచ్చింది ఆయనకి. నేను వెళ్తాను వాళ్ళని రక్షించడానికి, నా పాత్ర నేను నిర్వర్తించి వస్తాను, హల్లెలూయా అని చెప్పి తండ్రి యొక్క కుడి పార్శ్వన కూర్చున్నటువంటి ఆయన పరలోక రాజ్యం విడిచిపెట్టకూడనటువంటి భాగ్యం తెలిసి కూడా విడిచిపెట్టి మనుషుడి రూపంలో హల్లెలూయా తనను తాను తగ్గించుకునే వ్యక్తినిగా భూలోక రాజ్యం వచ్చి మన పాపాలన్నీ విమోచించడానికి సిలువలో మరణం పొందే విషయం మనకు అందరికీ తెలుసు. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఎంత, అబ్రహాం అనగా, మోసే గారు అనగా, దావీదు గారు అనగా, నెహెమ్యా గారు అనగా, ఎస్తేరు గారు అనగా, వీళ్ళందరికీ ఉన్నటువంటి మనసు ఏంటంటే, మనం హాయిగా ఉన్నాం, మనం తిన్నాం, మనం ఉన్నాం, మన కోటలో ఉన్నాం, మనకి ఎండ లేదు, వర్షం లేదు, అసలు బయట ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు, హ్యాపీగా ఉన్నాం, మనకి ఎందుకు అనేటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే దేవుడు వీళ్ళని, దావీదు గారిని గొర్రెల కాపరి నుంచి రాజుని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోసే గారిని కూడా నలుపు దేవుడు గొప్ప వ్యక్తిని చేశాడు. దావీదు గారిని, మోసే గారిని, అలాగే మనం వీళ్ళందరినీ చూసినట్లయితే అబ్రహాం గారిని గుడారంలో జీవించేవాడు ఆయన. అటువంటి వాళ్ళు గొప్పగా చేసినప్పుడు ఈ కింద వాళ్ళకి వచ్చినటువంటి సమస్యను ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు అనమాట. ఈరోజు మనం పేదరిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, చాలా కష్ట పరిస్థితులు కూడా వెళ్తా ఉన్నప్పుడు ఎందుకు ఇటువంటి పరిస్థితులు కూడా దేవుడు నన్ను నడిపిస్తున్నాడా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని నేను ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా, నేను ఎంత భక్తిగా ఉంటున్నా కూడా, ఇన్ని ఉపవాసాలు చేస్తున్నా కూడా, ఎందుకు నాకు ఇంత మానసిక ఒత్తిడి, ఎందుకు నాకు ఈ నలుగుడు, ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితులు కూడా నేను వెళ్తున్నాను అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంటుంది, బాధ అనిపిస్తూ ఉంటుంటుంది కదా. మీలో చాలామంది ఎదుర్కొంటూ ఉంటుంటారు, నేను ఎంత ప్రార్థన చేసినా ఈ సమస్య నుంచి విడుదల పొందుకోవట్లేదండి, నేను ప్రార్థన చేస్తుంటే చాలామందికి స్వస్థత వస్తుందండి, నేను ప్రార్థన చేస్తుంటే చాలామందికి విడుదల వస్తుందండి.
మన నిర్గమకాండం ధ్యానం చేస్తున్నా మీకు గుర్తు వచ్చి ఉంటుంది. మోషే గారు వెళ్తున్నారు, కర్రను పావం చేస్తున్నాడు, నీరుని రక్తం, ఎన్ని చేస్తున్నా ఫరో హృదయం కఠినమవుతూ ఉంది. ఇక్కడ మీకు గమనించవలసిన విషయం ఏంటంటే ఫరో హృదయం ఎందుకు కఠినమవుతుంది అని అంటేనంట, అక్కడ పరీక్ష ఎవరికంటే ఫరో కాదు, ప్రజలకు కాదు, మోషే గారి యొక్క సహనానికి పరీక్ష అంటది. ఎందుకంటే ఎంత అద్భుతం చేస్తున్నా, ఎంత దేవుడు చెప్పిన మాటని చెప్పినట్టు చేస్తామన్నా, దేవుని వాటికి ఎంత ఒబీడియంట్ చూపిస్తున్నా కూడా అక్కడ పరిస్థితులు ఇంకా కఠినమైపోతా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా సహనం ఉన్నదా, కోల్పోయిందా? ప్రభా ఇన్ని అద్భుతాలు చేసిన ఫరో మారతలేదు, ప్రజలు నాకు వద్దు అని అంటాడా మోషే? ఇంతకీ మోషే గారి యొక్క సహనానికి పరీక్ష అనమాట. హల్లెలూయా, వాట్ వండర్ఫుల్ గాడ్ అండి. తర్వాత నెహెమ్యా గారు అద్భుతమైనటువంటి జీవితం జీవిస్తున్నాడు, జీవితం బాగుంది, కోట అన్నీ ఉన్నాయి. ఇటువంటి వ్యక్తికి ఇటువంటి సిచ్యువేషన్ తెలిస్తే ఎలా ఉంటుంది? ఆ పట్టణాలు పాడైపోయినప్పుడు ఇతను ఎలా రెస్పాండ్ అవుతాడు? హల్లెలూయా, హౌ యూ ఆర్ రెస్పాండింగ్ అన్నప్పుడు నెహెమ్యా గారు ఎట్లా స్పందించాడు చూసారా? దావీదు అందరు పోతే పోయారు, మనకెందుకు అనుకోవట్లేదైనా, నా మీదకి వచ్చినా పర్వాలేదు కానీ ప్రజలకు ఏమవ్వకూడదు, ఆయన హార్ట్ చూడండి. అబ్రహాము గారు, అయ్యో ప్రభువా కనీసం ఒక 10 మంది నీతి మందులను కాపాడవు, అక్కడ పట్టణం అంతా పాడు చేయొద్దు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? పట్టణం పాడవటం ఆయనకి ఇష్టం లేదు, ప్రజలు నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. నెహెమ్యా గారు, ఎస్తేరు గారు, ఇప్పుడు ఎవరికి ఇప్పుడు ఆ యూదులుగా శ్రమ, యూదులుగా బాధ కాదు, ఆ ఎస్తేరు గారి యొక్క విశ్వాసానికి, ఎస్తేరు గారి యొక్క స్థితికి ఎస్తేరు గారు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎస్తేరు గారికి ఇది ఒక పరీక్ష అనమాట, మామూలు పరీక్ష కాదు, లైఫ్ అండ్ డెత్ విషయం అనమాట. హల్లెలూయా, ఎందుకంటే యూదులంతా ఎంత ఉపవాసం ఉన్నా ఎవరైనా చేసినా ఏమీ పరిస్థితులు మారడం లేదు అక్కడ. కానీ ఒక్క ఆమె, హల్లెలూయా, ఒక్క లేడీ వల్ల పరిస్థితులు మారబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, ప్రపంచమంతా పోతే పోయింది, మనకెందుకని అనుకుంటున్నారా? నీ వల్ల, నీ ఒక్కడి వల్ల, నా వల్ల, నా ఒక్కడి వల్ల, ఒక్కరమే అవ్వచ్చు. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే, ఒకే ఒక్క మనుషుని వల్ల లోకంలో పాపాన్నంతా పోగొట్టిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు యూదులకు వచ్చినటువంటి యూదుల జాతికి ఆ మొత్తం అందరికి వచ్చినటువంటి శ్రమ, ఆ పరీక్ష ఎవరికంటే ఎస్తేరు గారికి అనమాట. ఎస్తేరు గారు ఎట్లాగా ఉన్నారు? నేను పర్వాలేదు, దాటుకుని వచ్చేసేసాను, నేను అటువంటి స్థితిలో జీవించాను, కానీ ఇప్పుడు ఆ శ్రమ నాకు రాదే, ఎందుకంటే నేను కోటలో ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజున కరోనా వైరస్ చూసినట్లయితే చూస్తాం, చిన్న పెద్ద ఎవరు లేదండి, ధనిక పేద భేదం లేదు, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో, ఎవరెవరికి వెళ్తా ఉందో తెలియడం లేదు. అయ్యో వీళ్ళు లేని వాళ్ళు, అయ్యో వీళ్ళు చిన్నపిల్లలు అనేమో ఆలోచించట్లేదు. డబ్బును బాగు చేయించుకున్నారంటకి వైద్యం లేదు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అద్భుతం అనిపించింది ఎస్తేరు గారి గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు. అసలు ఆవిడ విజ్ఞాపన చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? డిమాండ్ చేయొచ్చు కదా, ఆమె నాకు ఇది కావాలి, నాకు ఇంత బంగారం కావాలి, కొనిస్తారు లేదా? అట్లా అడుగుతారు కదా, నాకు ఈ చీర కావాలి, కొనిస్తారు లేదా? అట్లాగా రాణి అయ్యుండి రాజుగారికి విజ్ఞాపన చేసుకోవాల్సినటువంటి, మనవి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమైనా ఉన్నదా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పైగా ఆవిడ విజ్ఞాపన ఏంటంట, రాజ్యం కావాలి, బంగారం కావాలి, ఇది కాదు. ఆవిడ చెప్తా ఉంది, రాజుగారు ఒక నిర్ణయం తీసుకున్నాడు, చాలా ఒక మంచి సిచ్యువేషన్లో ఉన్నాడు ఆయన. ఆ టైంలో ఎవరు కూడా ఆయన దగ్గరికి వచ్చారు అంటే చచ్చారు అనమాట. ఇంకా అది ఎవరైనా సరే అటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. కానీ యూదులకి మహాశ్రమ వచ్చింది. ఎలాగంటే మరి హామాన్ అనేటువంటి వ్యక్తి మరి యూదుల మీద పన్నాగం పన్ని వాళ్ళందరినీ హతం చేయాలని చెప్పి ఒక రాజాజ్ఞని తీసుకుని వస్తాడు. ప్రియవారు గమనించాలి, ఇక్కడ రాజుగారికి ఆజ్ఞ ఇవ్వటమే తెలుసు కానీ దాన్ని క్యాన్సిల్ చేయటం లేదు. ఎందుకంటే రాజముద్ర పడిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఇష్టం ఉండదు అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు మన దేవదేవుడుకున్న లక్షణం ఏంటంటే ఆయన ఆశీర్వాదం ఇవ్వడమే తెలుసు కానీ ఆశీర్వాదం తిరిగి తీసుకోవడం ఎప్పుడు కూడా, ఎవరి దగ్గర నుంచి అయినా సరే. అదేంటంటే వాళ్ళు అట్లా చేసినా కూడా అట్లాగా ఉంటున్నారు, ఇట్లా ఉంటున్నారు అనుకుంటుంటున్నాం మనం. దేవుడికి ఇవ్వడం తెలుసు తప్ప తిరిగి తీసుకోవడం. సాతానికి దేవుడు అంత అధికారం ఇచ్చాడు, తిరిగి తీసుకున్నాడా? సాతాను కూడా అద్భుతాలు చేస్తుంటుంటాడు, ఇవన్నీ చేస్తే ఎలాగొచ్చిందండి అసలు అని అనుకుంటుంటారు. దేవుడు అవన్నీ ఇచ్చాడు అధికారాలు నమ్మి, కానీ తిరిగి తీసుకున్నాడా? లేదు. మన దేవుడు ఇచ్చే దేవుడు తప్ప తిరిగి తీసుకునేటువంటి దేవుడు కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి సౌలుని దేవుడు అభిషేకించాడు, కానీ అభిషేకాన్ని ఆయన తిరిగి తీసుకోలేదు, అధికారం మాత్రం తీసుకుని దావీదుకి ఇచ్చాడు. ఇజ్రాయేల్కి రాజు మొట్టమొదటి రాజుగా ఉండమన్నాడు, కానీ ఆ రాజ్యాధికారాన్ని తీసేసాడు అనమాట.
ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అభిషేకం పోయినా బాధపడరు కానీ అధికారం పోతే బాధపడతారు చాలామంది, అంతే కదండి. కాబట్టి ఆ అధికారం పోయేసరికి ఎట్లాగ అయిపోయాడు చూసారు, ఆయన దావీదుని చంపేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. దావీదు ఎందుకు చంపడానికి భయపడ్డాడంటే దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు అభిషేకాన్ని గౌరవించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఇచ్చే దేవుడు తప్ప తిరిగి తీసుకోవటం అనేటువంటిది ఉండదు. చూడండి, మనం కృతజ్ఞత లేకపోయినా సరే ఒకసారి దేవుడు మనల్ని ఎంతో దీవిస్తాడు, ఆశీర్వదిస్తూ ఉంటుంటాడు. మనం ఏదన్నా నాశనం చేసుకోలేని తప్ప దేవుడిచ్చింది ఎప్పుడు కూడా ఆయన తిరిగి తీసుకోడు. గుర్తుంచుకోండి ప్రియమైనటువంటి వాళ్ళారా. ఇక్కడ ఈమెకు అధికారం ఇచ్చాడు దేవుడు, దేవుడు హెచ్చించాడు. నమ్మకమైన వానికి దేవుళ్ళు మెండుగా ఉంటాయంట. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనకు అద్భుతాలు దేవుడు చేస్తా ఉన్నాడంటే ఆయన పాదాలు గట్టిగా పెట్టుకుని ఇంకా ఉంటామని చెప్పి అద్భుతాలు చేస్తా ఉన్నాడు. ఆ అద్భుతాలను పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గర ఆర్భాటం చేసుకుంటామనో, అల్పులైన వారి ఎదుట ఆర్భాటాలు చేస్తామని కాదు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసేటువంటిది. ఇంకా ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటాం, ఇంకా ఆయనకు సమీపస్తులుగా జీవిస్తాం అని చెప్పి మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఎస్తేరు గారు అటువంటి సిచ్యువేషన్ ఉంది. రాజుగారు 2 వేలు మాట్లాడాలంటే ఈవెన్ భార్య అయినా భర్త అయినా ఎవరైనా రాణిగారైనా ఎవరైనా వెళ్తాక లేదనమాట. కానీ ఒకటి ఉంది, యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు వచ్చి దెయ్యాన్ని వెళ్ళగొట్టలేనప్పుడు యేసుప్రభు వారు వెళ్ళగొడితే అంటారు, ఇది ఎలాగైందంటే ఎలా చేయగలుగుతాం ప్రభు అంటే ఇది ఉపవాసం వలననే కానీ అని చెప్తారనమాట. అంటే మనం ఎప్పుడైతే దీన్ని బలహీనపరిచేస్తామో, దావీదు గారు చూడండి ఎలాగెళ్ళారని గదిలోకి ఉపవాసం ఉండి లోనికి వెళ్ళి అని ఉంటుంది అక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏంటంటే ఉపవాసం ఉండి లోనికి వెళ్ళుడంట. అంటే ఏంటి, దీన్ని మొత్తం ఏమంటారు, దాన్ని బలహీనపరిచేసేసి. చూడండి, మనం శరీరం బలమైనప్పుడు ఏ వస్తాయంటే శరీరంలో కోరికలు వస్తుంటాయి అనమాట. శరీరానికి నిద్ర కావాలి, శరీరానికి కూర్చోవాలి, శరీరం ఇదిగా అట్లా అనిపిస్తుంటుంది. ఎందుకు, దాని శరీరాన్ని మనం బలపరుస్తున్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అట్లా కాకుండా శరీరం బలహీనపరిచినప్పుడు నువ్వు ఎప్పుడు బలహీనుడవో నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడని చెప్తాడు. అంటే ఏంటి అర్థం, మన శారీరకమైనటువంటి విషయాలన్నింటిలో ఎప్పుడైతే బలహీనమైపోతామో, ఉపవాసం ఉన్నాడంటాను దావీదు గారు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసే ముందు, ఉపవాసం ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఉపవాసం అంటే ఏంటంటే దేవునితో సహవాసం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం ఉపవాసం లేమనుకోండి ఎలా ఉంటుందంటే మంచిగా ప్రార్థన చేద్దాం అనుకుంటాం. ఒకసారి నేను అలా ప్రేయర్ చేసుకుంటాడు, మోకాల మీద నిద్రపోయాను. ఎందుకంటే మంచిగా తిన్న తర్వాత మనం పడుకుని ముందు ప్రార్థన చేసుకుందాం అనుకుంటాం, నిద్ర వస్తూ ఉంటుంటుంది. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఏంటంటే శరీరానికి కావాల్సినటువంటి అన్ని ఇస్తా ఉన్నప్పుడు ఒక్కొక్కటి దానికి ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మంచిగా తిన్నాం కదా, చిత్తుగా తినేసాను, మత్తుగా పడుకో అని చెప్తూ ఉంటుంటుంది అన్నమాట. కానీ మన అందుకే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అంట. బలహీనమైన శరీరం మంచి బలంగా ఉన్నట్టు ఉంటుంది. కానీ ఏంటంటే బలహీనం అంటే బలం లేకపోవడం అని కాదండి. సరే ప్రియులారా, దావీదు గారు బలహీనం అయ్యారంటే అక్కడ ఆయనకి మజిల్స్ లేవా, స్ట్రాంగ్ కదా, అది కాదు అక్కడ. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలోకి వెళ్తా ఉన్నప్పుడు ఉపవాసం ఎప్పుడైతే ఉన్నారో, మనం ఎప్పుడైతే ఉంటామో ఇవన్నీ జీరో అవుతాయి అనమాట. శరీరానికి కావాల్సినటువంటి శరీర విషయములన్నీ కూడా శరీరానుసారమైనవన్నీ కూడా జీరో అవుతాయి. ఆత్మానుసారన్నీ కూడా హీరో అవుతాయి అనమాట. హల్లెలూయా. ఆత్మానుసారమైనటువంటి విషయం ఆత్మీయ పురుషుడు హీరో అవుతాడు, పురుషుడు జీరో అవుతాడు అనమాట. ఆత్మానుసారమైనటువంటి మనకు లోపల ఉంటాడు కదా ఆత్మీయ పురుషుడు, హీరో అవుతాడు అనమాట. శరీర పురుషుడు జీరో అవుతాడు. హల్లెలూయా. ఆ విధంగా ఇక్కడ ఏం చేసిందంటే మహారాణి గారు అయ్యండి, మీరందరూ ఉపవాసం ఉండండి, నేను వెళ్తానంటలేదు ఈమె. చాలా అద్భుతమైనటువంటి మాట. ఇట్లా ఉందమ్మా పరిస్థితి, నాకు బట్టలు కాదు కావాల్సిందని మొదటిగా చెప్పినప్పుడు, అయ్యో ఇట్లా ఉందా యూదులందరి పరిస్థితి, మరి ఏం చేయలేదు, ఇప్పుడు ఏంటి రాజుగారితో మాట్లాడతలేదే, ఎట్లా పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చాలా ఆలోచన చేసి చాలా అద్భుతమైన మాట ఇక్కడ చూడండి. సమాచారం వచ్చిందంట. వచ్చిన తర్వాత మనోవిచారం గలదై, హల్లెలూయా హల్లెలూయా, చాలా విచారం చెందిందంట, చాలా బాధ చెందిందంట. కాబట్టి ఈ రోజున దేశంలో అనేక మంది, నేను మొన్న ఒక వీడియో చూశాను, మొత్తం కుటుంబం అంతా కూడా తినడానికి ఆహారం లేదంట. మరి అది ఏది నిజమైతే తెలియదు కానీ మొత్తం చిన్న చిన్న పిల్లలతో సహా ఊరు పోసుకుని చనిపోయారు వాళ్ళంతా కూడా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నామంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అని సెలవిస్తుంది. అంటే మనం ఎప్పుడు ఆనందంగా ఉన్నట్లంటే ఆనందంగా ఉన్న ప్రజల మధ్య మనం ఉంటే ఆనందంగా ఉంటుంది, కానీ
అందరూ అనారోగ్యాలతోటి, ఆర్థిక సమస్యలతోటి, అందరూ ఆందోళనతో ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో మనం హ్యాపీగా మంచి చికెన్ బిర్యానీ తింటూ మంచి బిల్డింగ్లో ఉంటే అది ఆనందం అనిపిస్తూ ఉంటుంటుందా? ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. మంచి బిల్డింగ్ మంది చుట్టూ చూస్తే భయంకరమైనటువంటి డ్రైనేజ్ వాటర్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆ మధ్యలో మన అందమైన బిల్డింగ్ కట్టుకుంటే ఆనందం అనిపిస్తూ ఉంటుంటుందా? కాబట్టి సమాజం అంతా కుళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నది. సమాజంలో ప్రతిదీ కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రోజుల్లో మనం ఎటువంటి ఆలోచనలతో ఉంటా ఉన్నాం? నేను హ్యాపీగా ఉన్నాను, నాకు అసలు జబ్బే లేదు, నాకు అసలు అనారోగ్యమే లేదు, నాకు ఏ సమస్య లేదు, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఫిట్ అనుకుంటా ఉన్నామా? ప్రియులరా, శరీరం అంతా బాగుంది బయటికి, హార్ట్ వీక్ అయితే ఐఎమ్ ఫిట్ అనగలుగుతామా? శరీరం అంతా బాగానుంది, ఈ చెయ్యి అంతా కూడా ఇట్లాగా పాడైపోయి ఉన్నదంటే మనం హ్యాపీగా ఉంటామా? ఈవెన్ చిన్న ఈ వేలు చివర ఇదంతా చీము పట్టి పాడైపోయింది, చిన్న పార్టే, హ్యాపీగా నిద్రపోతామా? హ్యాపీగా ఉంటామా? మొత్తం శరీరం అంతా బాధపడుతుంది. వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అనమాట. మనం దేవుని శరీరం అయి ఉన్నాం. ప్రతి వారు కూడా, ప్రపంచంలో ప్రతి మనిషి కూడా దేవుని శరీరంలో ఒక పార్ట్ అనమాట, ఒక కణం. కాబట్టి ఏ చిన్న కణం దెబ్బతిన్నా, ఏది పాడవుతున్నా దేవుని మనసు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండదు. మనం అనుకుంటాం నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను, నేను బాగానే ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుడు సంతోషపడ్డ దాన్ని బట్టి. అంతటా నువ్వు అందరూ మారు మనసు పొందవాళ్ళని అని చెప్పాడు కానీ దేవుడు నువ్వు మారు మనసు పొందావు, ఐఎమ్ హ్యాపీ చాలు అని అంటాడా? ప్రియులారా, కాబట్టి నా బాధ్యత ఏంటంటే దేవుడు చెప్తా ఉన్నాడు, సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని చెప్తా ఉన్నాడు. సమస్తం భూమి మీద ఉన్న ప్రతి వారిని దేవుని వైపు తిప్పాలంటండి. ఈ మోస్తే ఎస్తేర్ రాణి గారు చేయటం విజ్ఞాపన ఎందుకనంటే తన ప్రజలంతా పాడైపోతూ ఉన్నారు, తన ప్రజలంతా నశించిపోతున్నారు, తన జీవితం నాశనం అయిపోతుంది, తన జాతి నాశనం అయిపోతూ ఉంది. అయ్యో నేను ఒక్కదానే క్షేమం ఉంటే కుదరదే, నా జాతి, నా ప్రజలు అందరూ బావాలి, అందులో నేను ఉండాలి, అప్పుడే నాకు సంతోషం అనుకున్నదామే. అనుకుని ఏం చేసిందంటండి, మూర్తిగాని పిలిచింది, అయ్యో ఇట్లాగా పరిస్థితి అయితే మీరు అంత ఉపవాసం ఉండండి. అది అప్పుడు చెప్తుంది అనమాట. అటువంటి సిచ్యువేషన్ ఇలాగా యూదులందరికి ఎంత వచ్చిందా, హామాన్ ఎట్లా చేశాడా, యూదులందరూ చనిపోవాలని చెప్పి శాసనం చేయించాడా, దానికి ఆల్రెడీ రాజుగారు ఆమోదం వచ్చేసింది. అయ్యో దాన్ని మార్చలేమే, ఇంకెలాగా, ఏమిటి ఏమి చెయ్యాలో తెలియనప్పుడు దేవుని పాదాలు పట్టుకోవాలి, ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు దేవుని పాదాలు పట్టుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చర్చలు సమావేశాలు పెట్టలేదామే ఎస్తేరు గారు. ఇట్లాగా సమస్య తెలిసిన వెంటనే ఎస్తేరు గారు, నెహెమ్యా గారు, అబ్రహాము గారు వీళ్ళంతా కూడా మోకరించారు, దేవుని పాదాలు పట్టుకున్నారు. కానీ వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వీళ్ళని ఎట్లాగ ఏంటని చెప్పి సలహా అడగటం ఏమీ చేయలేదు. మీరు గమనించిన బైబిల్ అంతా కూడా విజ్ఞాపన చేసినట్టు మోషే గారు వీళ్ళంతా కూడా దేవుణ్ణే పట్టుకున్నారు. హల్లెలూయా. దేవుడే కంప్లైంట్ ఇస్తున్నాడు మోషే గారికి వచ్చి, మంచులు కాదు ప్రజలు, వీళ్ళు చాలా చెడ్డ మనుషులు, వీళ్ళు అసలు అలా ఆలోచన మంచిది కాదు. దేవుడే అలా చెప్తుంటే ఇంక మోషే గారు ఏం చెప్తారు? అసలు వీళ్ళు ఆలోచించారా? దేవుడే చెప్పేసినప్పుడు ఇంకేం చేస్తాడు మోషే గారు? ఎటువంటి పరిస్థితి అసలు ఇప్పుడు ఏదో ఇప్పుడు మొద్దుగా చెప్పాడు కాబట్టి ఎస్తేరు గారు అలాగా సరే ప్రార్థన చేద్దాము అంటే ప్రభు వచ్చే అసలు మంచులు కాదంటే ఇంక మళ్ళీ మనం ఏం చేస్తాం? అసలు ఎంత గ్రేట్ అండి మోషే గారు అసలని. ప్రభు మనస్సును అంటే ఎలా రెస్పాండ్ అవుతాం అనేటువంటి మనకి పరీక్ష అనమాట. దేశంలో, రాష్ట్రంలో, పక్కన ఇటు పక్కన అటు పక్కన 4 పక్కల సమస్యలు వచ్చి పడుతున్నాయంటే ఆ సమస్యలు కాదండి ప్రాబ్లం. ఆ సమస్యలు మనల్ని షైన్ అప్ చేయటానికి, ఆ సమస్యలు మనల్ని శక్తివంతునిగా మనల్ని మార్చడానికి తప్ప ఎప్పుడు మనల్ని డిసప్పాయింట్ చేయటం కాదు. కాబట్టి ప్రతి సమస్య మనకు ఒక పరీక్ష. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేశారు ప్రియులారా, ఇంత టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఇంత పుస్తకం, సార్ మనకు 1 year అంతా చెప్తాడు, లాస్ట్లో ఏం చేస్తారంటే ఇంత దాని మీద ఒక 2.5 hours ఎగ్జామ్ పెడతారు. ఎంత చెప్పారు కానీ కొంచెమే. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ పుస్తకంలో ఏముందో తెలుసుకోవటం కాదు, ఈ పుస్తకంలో ఏమన్నదో తెలుసుకోవాలనేటువంటి వాళ్ళ ఉద్దేశం కాదు. ఈ పుస్తకంలోంచి నీ మైండ్లోకి ఏం వెళ్ళింది, నీ మైండ్లో ఏమున్నది, నీ రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నది అని తెలుసుకోవటం అనమాట వాళ్ళ ఆలోచన. నువ్వేం నేర్చుకున్నావు? హల్లెలూయా. దీంట్లో ఏముందో వాళ్ళకి తెలుసు, దీంట్లో వేసిన ప్రశ్నకి జవాబు కూడా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకి కావాల్సింది ఆ జవాబు కాదు, నీ నుంచి వచ్చేటువంటి జవాబు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న జవాబు తెలుసు, ప్రశ్న తెలుసు, అన్నీ ఎవ్రీథింగ్ వాళ్ళకి తెలుసు. కానీ మరి ఎందుకంటే ఎగ్జాము
వాళ్ళకి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ ప్రశ్నకు జవాబు తెలియక కాదే, మనకి పరీక్ష అది. నువ్వేం నేర్చుకున్నావు, ఎట్లా రెస్పాండ్ అవుతా ఉన్నావు ఆ ప్రశ్నకి. ఇంత దాంట్లో నేను ఆల్రెడీ ప్రశ్న చెప్పేహానే, సమాధానం చెప్పేహానే, అసలు నీ మనసు ఎట్లా ఉన్నది, నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు అనేటువంటిది. అదండి ఎగ్జామ్ అంటే, అదండి పరీక్ష అంటే. హల్లెలూయా. కాబట్టి మోషే గారు ఫరో గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాయి, నేను పంపనంటా ఉన్నాడు. అప్పుడు ఎంత చిరాకు వచ్చేస్తుంది. ఎంత అద్భుతాలు చేసినా నా రమ్మట్లేదే, దేవుడు చెప్పినట్టు చేసినా నమ్మట్లేదే, ఇంకా అసలు ఏం చేయాలి. తర్వాత ఇది తర్వాత 1 కాదు 2 కాదు 10 అద్భుతాలు చేస్తానే వస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది నమ్మలేదా, సరే ఇది. కాబట్టి మనం ఏంటంటే సువార్త ప్రకటించేటప్పుడు, దేవుని బిడ్డలను దేవుని వైపు నడిపించేటప్పుడు వాళ్ళు వినరు, కోప్పడుతూ ఉంటారు, తిడుతూ ఉంటుంటారు, మనల్ని అసహించుకుంటూ ఉంటుంటారు. ఆయన ప్రేమించాలి, మనం ద్వేషిస్తూ ఉంటుంటారు, ఆయన వాళ్ళని దీవిస్తూ ఉండాలి. ఎప్పుడు సహనం లేకుండా ఇవన్నీ సాధ్యం కాదండి ఏది కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సహనం లేకుండా ఏమీ సాధ్యం కాదనమాట. సహించుకోవాలి, సహించాను. ఏం సహించాం మనం? దేవుని నిమిత్తం ఏమైనా సహించాం అసలని? మా అత్తగారు ఎంత బాధ పెడుతుందండి, మా ఆడబిడ్డ ఎంత బాధ పెడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మనం సహించినట్లయితే ఖచ్చితంగా దేవుడు రివార్డ్ ఇస్తాడు మనకి. దేవుని నిమిత్తం సహించాలి, నలుగురు మెచ్చుకోవటం కోసమో లేకపోతే నలుగురి కోసమో కదా, దేవుని నిమిత్తం మనం సహించినట్లయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఎస్తేర్ రాణి గారు చిన్న స్థితి నుంచి పెద్ద స్థితికి వెళ్ళిపోయింది, ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయింది. హ్యాపీ. అబ్బా, కావాల్సింది తినొచ్చు, కావాల్సింది ఉండొచ్చు. ఆమె ఒక పనామ కంటే చిన్న జీవితం నుంచి ఆమె కింద బోల్డ్ మంది పనులు అయిపోరు అద్భుతమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంది. వాళ్ళకి ఏదైతే నాకు ఎందుకు అనుకున్నది, ఆమె వెంటనే మనోవిచారం వచ్చిందంటండి, లోపల నుంచి ఒక బాధ వచ్చిందంటండి. బయట ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం ఎక్కడ స్టార్ట్ అయిందంటే లోపల హృదయంలో నుంచి స్టార్ట్ అయిందనమాట. దేవునికి స్తోత్రం కలిగిన కాక యూదులంతా కూడా బహిరంగంగా బయట సమస్యలు అనుభవిస్తూ ఉన్నారు, కానీ పరిష్కారం ఎక్కడ స్టార్ట్ అయిందంటే కోట లోపల నుంచి రాణిగారి హృదయంలోంచి పరిష్కారం స్టార్ట్ అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సమస్యను ఎప్పుడు కూడా సమస్యతో మనం పోరాడొద్దు. ఎప్పుడు కూడా పరిష్కారం వైపు చూడాలి, మనం ప్రభు వైపు చూడాలన్నమాట. సమస్య వైపు చూస్తే అమ్మో అంత యూదులు పోతున్నారు, నేను కూడా పోతాను, అయిపోయిన జీవితం అనిపిస్తూ ఉంటుంటుంది. కానీ ప్రభు వైపు చూసినట్లయితే ఆయన జీవాధిపతి, జీవాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన. కాబట్టి ఇక్కడ చూడండి, ఆమె చెప్తూ ఉందన్నమాట. అయితే ఎలా ఉంది పరిస్థితి? వెంటనే ఆమె తీసుకున్న నిర్ణయం, దావీదు గారు తీసుకున్న నిర్ణయం ఏంటి? వెంటనే ఉపవాసం ఉన్నాడు, దేవుని సన్నిధిలోకి వెళ్తూ ఉన్నాడు. అల్లి ఇక్కడ కూడా ఏం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో చూసినట్లయితే, అప్పుడు ఎస్తేరు 4:15 మొర్దెకైతో మరలా ఎట్లనను, నీవు పోయి చూసను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చిన నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను రాజునద్దకు ప్రవేశించుదును, నేను నశించేదను. అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగింది. నేను పోయినా పర్లేదు, ప్రపంచం బాగుండాలి, నేను పోయినా పర్వాలేదు. ఎవరికి ఉందండి ఈ మనసు? యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. నేను చనిపోయినా పర్లేదు, నా ప్రాణం పెట్టినా పర్లేదు, నా రక్తం సిందించైనా సరే వీళ్ళందరినీ పాప విముక్తం చేయాలి, వీళ్ళందరినీ కాపాడాలి. ఏంటండి, కొత్తగా పెళ్ళయింది, చక్కగా జీవితం, చక్కని భర్త, రాజు, రాణి, పని వాళ్ళంతా ఉండి చనిపోతానంటదేంటి అసలు ఈమె? యేసుక్రీస్తు ప్రభు వరకు ఉన్నటువంటి మనసు అదనమాట. అద్భుతమైనటువంటి జీవితం అయింది. తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు, ఆల్ అబౌవ్ అన్నిటికంటే పై స్థానంలో ఉన్నాడు. నేను చనిపోతాను, వెళ్ళి నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను ప్రజల కొరకు, నా ప్రజల్ని వాళ్ళ పాపాల నుంచి విముక్తం చేస్తాను, నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండలేను. ఎక్కడండి? సింహాసనం మీద ఆయన ఉండలేడంట. అధికారం విడిచిపెట్టేస్తున్నాడు, తనకున్న సర్వస్వాన్ని పక్కన పెట్టేస్తూ ఉన్నాడు. ఒక రిక్తునిగా, ఒక మనిషి వలె మానవ రూపంలో మరి భూలోక రాజ్యానికి రావడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఎంత అద్భుతంగా ఉంది చూసారు ఆయన ఆలోచన. అదే మనసుకి ఎస్తేరు గారిలో కనపడుతూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన కాక. మహారాణి గారు అయ్యుండి చక్కగా ఇట్లా ఇస్తురుతూ ఉంటారు, అటు ఇటు గాలి వేస్తే అంత అద్భుతమైనటువంటి జీవితం. ఈ రోజున ఒక పూట ఉపవాసం ఉండమంటే మనం ఉండగలుగుతామా? ఈ రోజున ఒకరి కోసం ప్రార్థన చేయమంటే మనం భారంగా ప్రార్థన చేయగలుగుతామా? ఎస్తేరుకు ఉన్నటువంటి మనసు మనకు ఉన్నది ఒక్కసారి పరీక్షించుకుందాం. ఎస్తేరు కోసం కదా ఆమె ఉపవాసం ఉంటుంట, ఎస్తేరు గారి కోసం కదా ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంట. ఆమెకు పిల్లలు పుట్టడం లేదా, లేకపోతే ఆమె సమస్య ఉందా, ఆమె ఉద్యోగం రావట్లేదా, ఆమె జీవితం గురించి అసలు ఆమెకి సంబంధించింది లేదు. నేను ఉపవాసం ఉంటాను, నేను చనిపోతాను. ఎవరి కోసం? పిల్లల కోసమా, లేకపోతే
ఎవరి కోసం చనిపోతానంటున్నామే? ప్రజల కోసం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రజల కోసం యేసుక్రీస్తు గారు కూడా మరి పరలోక రాజ్యం విడిచిపెట్టకూడనటువంటి భాగ్యం అని తెలిసి ఈమె సింహాసనం విడిచిపెట్టకూడదు. చక్కటి సింహాసనం, చక్కటి జీవితం, కావలసిన బట్ట, కావలసిన తిండి, అన్ని అద్భుతమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి ఆమె ఏం చేస్తుంది చూసారా? చాలా అద్భుతమైనటువంటి మాటలండి ఇవన్నీ కూడా. 17వ వచనం, నేను నశించినా నశించేదను. 16వ వచనం కొంచెం మధ్యలో చూద్దాం. 3 దినాలు ఉపవాసం ఉండండి. న్యాయ వ్యతిరేక్తముగానున్నను. యాక్చువల్గా న్యాయ ప్రకారం రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు, న్యాయ ప్రకారం ఇది చేయకూడదు నేను, కానీ తప్పదు, వెళ్తాను. ఒకవేళ నా ప్రాణం పోయినా పర్వాలేదు, రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించేదను. ఎవరండి ఈ రోజున ఇటువంటి త్యాగపూరితమైనటువంటి మనస్సు కలిగి ప్రజల కొరకు ప్రాణం పెట్టి పక్కోడు పోతే పోయాడు మనకెందుకు, మనం బాగుండాలి అనుకునేటువంటి రోజులు? ఎవరికి? నిన్నే ఒక విషయాన్ని నేను విన్నాను. ఒక డాక్టరేట్ రాటాక ఒక ఆయన చాలా అద్భుతమైనటువంటి పిహెచ్డీలో చేసి ఒక నోట్స్ అంతా రాశాడంట. రాసి మొత్తం కంప్లీట్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి ఇది చూడ ఎలా ఉంది చదవరానిస్తే మొత్తం అంతా రాశాడు, చివరి పేరు రాయలేదు ఆయన. ఆయన ఏం చేశాడంటే ఆ చివరి సంతకం పెట్టేసేసి సబ్మిట్ చేసి ఆయన డాక్టరేట్ కొట్టుకున్నాడు. ఈయన పిచ్చోడు అయిపోయాడు. ప్రియులారు చూసారా? ఎవరి కష్టాలైనా మనం దోచుకోవాలి, మనం బాగుండాలి, మనం పైకి రావాలి అనేటువంటి ఆలోచనతో ఈ రోజున మనుషులు ఉన్నారు తప్ప ఎస్తేరు వంటి, దావీదు వంటి, అబ్రహాము గారు వంటి, మోషే గారు వంటి మనస్తత్వం ఎవరికైనా ఉందా? మోషే గారు ఏమంటా ఉన్నాడు? మీ నిమిత్తం నేను పరిహారం చేస్తాను, తప్పు చేశారు కదా మీరు, నేను దేవుని రిక్వెస్ట్ చేస్తాను. హల్లెలూయా, నేను వెళ్తాను మళ్ళా కొండకి. ఎస్తేరు గారు ఏమంటున్నారు? నేను నశించుతాను, కానీ మీరు మాత్రం ఉపవాసం ఉండండి, నాకు సాయం చేయండి అంటున్నా. ఈమె వాళ్ళకి సాయం చేస్తుందా? వాళ్ళకి ఈమెకి సాయం చేస్తున్నారా? నేను ఇది హల్లెలూయా. నేను ఆలోచన చేసినప్పుడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, నేను ఆలోచన చేసినప్పుడు చూస్తే ఇక్కడ ఏంటంట, యాక్చువల్గా యూదులకు ఈమె సాయం చేస్తుంది, ఈమె జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంది. కానీ ఆమె ఏమంటుంది? నా కొరకు ఉపవాసం ఉండండి, నాకు సహాయం చేయండి అన్నట్టు ఈమె వాళ్ళని అడుగుతున్నట్టు అనిపిస్తూ ఉంది మనకి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎంత అద్భుతంగా ఉంది చూసారు విషయం. యాక్చువల్గా ఈమె ఉపవాసం ఉండి ఈమె జీవితాన్ని త్యాగం చేసి ఈమె చనిపోవడానికి సిద్ధపడింది. కానీ మళ్ళీ ఏమంటుంది? నాకు సహాయం చేయండి, నా కొరకు ఉపవాసం ఉండండి అని చెప్తూ ఉన్నది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇటువంటి మనసు మనకున్నదా? ఏంటి మనసు? ఎందుకు వచ్చింది ఇటువంటి మనస్సు అని మనం ఆలోచన చేస్తే, క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు అంటే ఇదనమాట. ఎదుటి వాళ్ళ కొరకు ప్రాణాన్ని ఆయన ఇవ్వటం. నిజమైన స్నేహితుడు విడివకు ప్రేమించిన దుర్దశలట్టు వాడు సహోదరుడిగా ఉండును. సహోదరుడు అంటే ఏంటంటే మన వెనక పుట్టినవాడు, మన రక్తాన్ని పంచుకుని పుట్టినవాడు అనుకుంటూ ఉంటుంటాం. నిజంగా శ్రమల్లో మన వెనకాలే, బాధల్లో మన వెనకాలే ఉండేటువంటి వాడు నిజమైనటువంటి దేవుడు అనమాట. సామెతలు 17:17 ఉంటాయి. నిజమైన స్నేహితుడు వీడియోకి ప్రేమిస్తాడు, ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ చూసినట్లయితే, నేను నశిస్తాను, ఎటువంటి బాధ అయినా పర్వాలేదు, నా రాజరికాన్ని విడిచిపెట్టేస్తున్నాను, నా రాణి పదవిని విడిచిపెట్టేస్తాను, అన్నీ విడిచిపెట్టేస్తాను, నేను మాత్రమే కదా ఉపవాసం, నా పనికత్తులు మొత్తం నేను అందరూ ఉపవాసం ఉంటాం, మీరు కూడా ఉపవాసం ఉండండి. హల్లెలూయా. ఇదండి యూనిటీ. యూనిటీ అంటే ఇదనమాట, ఐక్యత. హల్లెలూయా. ఒకసారి నేను ఆడుకుంటూ ఉన్నప్పుడు చిన్నతనంలో చూశాను, ఏదో సంథింగ్ ఇంత మిఠాయి పడిపోయింది కింద. ఒక చీమ వచ్చింది, దాన్ని ట్రై చేసింది, అవ్వలేదు. ఇంకో 2 ఆటలు తీసుకొచ్చింది, ఇంకో 10 ఆటలు తీసుకొచ్చింది. ఇంచుమించు ఒక 10-15 యాంట్స్ కలిసి దాన్ని దొర్లించుకుంటూ వెళ్తున్నాయి. అవటాకి అవి చిన్నవే, కానీ ఆహారం చాలా పెద్దది. కానీ ఏం చేశాయంట, అవన్నీ కలిసి ఎప్పుడైతే వర్కౌట్ చేశాయో, అవన్నీ యూనిటీగా పనిచేసాయో, ఎంత పెద్ద సమస్యనైనా దొర్లించి పడేసాయి అనమాట. హల్లెలూయా. వాటికి కష్టం అనిపించలేదు.
ఎందుకంటే సింగిల్గా ఉంటే అది చేతకండా అవ్వచ్చు, సింగిల్గా ఉంటే బలహీనదే అవ్వచ్చు. కానీ అవన్నీ కలిసేసరికి అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూసే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఇవన్నీ ఇప్పటికీ నాకు ఇమాజినేషన్ కనిపిస్తుంది. నా చిన్నతనంలో 10 years లోపే ఉండొచ్చు అది జరిగే సంఘటన, నాకు 10 years కూడా ఉండకపోవచ్చు. చాలా ఆశ్చర్యం వేసింది. అరే ఎంత ఆలోచన ఎలాగొచ్చింది. అందుకనేమో దేవుడు చెప్తా ఉన్నాడు, సీమల యొద్దకు వెళ్ళుము జ్ఞానం నేర్చుకోవటానికి చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆమె వెళ్తా ఉన్నది, రాజునద్దకు వెళ్ళి ప్రవేశించి మరి తమకు ఆజ్ఞాపించినంత ప్రకారం ప్రకటించాడు. మరి షార్ట్ కట్లో నేను చెప్పేస్తాను, సమయం అవుతా ఉంది కాబట్టి. మనకు అప్పుడే చాలా సమయం అయింది. చూడండి, అటువంటి పరిస్థితిలో ఉపవాసం ఉంది. బాగా ప్రార్థన చేసుకున్నారు, వాళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు, ఈమె ప్రార్థన చేస్తున్నారు. 3 రోజులు ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. ఆ ఉపవాసం అంతా అయిపోయిన తర్వాత 3 రోజులు అయిన తర్వాత సిద్ధపడ్డదామో ప్రయాణం చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ సమస్య అయినా నిన్ను ఎంతకాలం బంధిస్తుంది అనుకుంటున్నా ప్రియమైనటువంటి సహోదరి. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో 3 రోజులు ఉన్నాడు. 3వ రోజుల తర్వాత విజయంతో బయటకు వచ్చాడు ఆయన. ఈ 3 రోజుల తర్వాత ఆమె ప్రయాణం ప్రారంభించింది, యుద్ధానికి వెళ్తా ఉంది, సమస్యపై విజయానికి మరి వెళ్తా ఉంది. కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది, టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె జీవమా మరణమా, లైఫ్ అండ్ డెత్ ఇంకా అయిపోయింది అక్కడతోటి. రాజుగారు ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. దేవునికి స్తోత్రం. ఎక్కడోగా నీవు తీసుకొచ్చి నేను రాణించేస్తే ఈ రానటువంటి సమయంలో కూడా నువ్వు వస్తావా, నేను తీసుకుపడినానంటే అయిపోయింది. ఎందుకంటే ఆయన అటువంటి మనస్తత్వం కలిగినట్టు వాడు. హల్లెలూయా. తీసిపడేసేయండి, ఏది కాబట్టి ఇంకొకటి వస్తుంది మళ్ళీ అని అనుకోవచ్చు ఆయన రాజుగారు. కానీ అటువంటి ఆలోచన లేదు ఆయనకి. అటువంటి ఆలోచన దేవుడు ఒకవేళ ఉన్న తీసేసి ఉండవచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగి. ఎంత గొప్ప దేవుడు చూసారు మన దేవుడు. అటువంటి సమయంలో అటువంటి పరిస్థితిలో వెళ్తా ఉన్నది, వెళ్ళింది. ఆ గేటు ఇట్లా ఓపెన్ చేసి చూసేసరికి రాజుగారు చూశారు. వెంటనే కోపం వచ్చే అన్నాడంటే అయిపోతుంది అని. వెంటనే ఆయనకు ఒక లవబుల్ హార్ట్ వచ్చింది, ప్రేమ కలిగిన హృదయం వచ్చింది. వెంటనే తన చేతిలో ఉన్నటువంటి ఆ దండాన్ని ఇట్లాగా అన్నాడు అనమాట, రాజదండం. అంటే నో ప్రాబ్లం అనమాట. అది ఆయన చూపించాడంటే అభయం ఇచ్చినట్లు, ధైర్యం అనమాట. హల్లెలూయా అని గాలి పీల్చుకుని ఉండొచ్చు ఎస్తేర్ రాణి గారు. అప్పుడు అంటా ఉన్నాడు ఆయన, చూడండి రాణి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, నీ సమస్య ఏంటి అన్నప్పుడు, రాజా విందుకు రండి, భోంచేస్తూ మాట్లాడుకుందాం మనం, రండి, మీరు హామన్ గారు కూడా రండి అని చెప్పేసేసి ఊపిరి పీల్చుకుని వచ్చేసింది ఆమె. ఏం మాట్లాడలేదు అక్కడ. ప్రియమైనటువంటి వారలారా, ఒకసారి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతలను పంపించి ఏంటి అవసరం అన్న వెంటనే తొందరపడి మనం అడిగేయకూడదు, వెయిట్ చేయాలి, ఆలోచన చేయాలి, దేవుని పాదాల దగ్గర గడపాలి. వెళ్ళిందామే. అప్పుడు రమ్మని చెప్పినప్పుడు చూడండి 7వ అధ్యాయంలో, రాజు హామానును రాణి అయిన ఎస్తేరు వద్దకు విందుకు నాకు రాగా, రాజు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును, నీ మనవి ఏమిటి, రాజ్యంలో సగం మట్టుగా నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షారసము విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చింది, రాజా నీ దృష్టికి నేను దయపొందిన కారణం ఎడల మరి రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు రాణి అని ఎస్తేరు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా. 4వ వచనం, సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము, నేను దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనంగా నుందును. ఏలైనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజునగు తమని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరచుకుని వాడేడి అని రాణియగు ఎస్తేరు నడుగు, ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడని హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడాయను. రాజు ఆగ్రహముంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయని ఉద్దేశించినని హామాను తెలుసుకుని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. నగరు వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా
ఎస్తేరు కూర్చుండి ఉన్న సయ్య మీద హామాను పడి ఉండుట చూసి, వీడి ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయనా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. ప్రియులారా, చూసారా, ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారంటారు కదా. మీకు తెలిసినటువంటి స్టోరీనే ఇదంతాను. నా ఉద్దేశం ఏంటంటే, రాణి అయిన ఎస్తేరు గారు చేసినటువంటి విజ్ఞాపన గురించి చెప్పాలని. మరి హామాను బ్రతిమాలుకున్న ఫలితం లేదు. తర్వాత శిక్షకి ఏ ఊరికంపం అయితే తయారు చేసాడు అదే ఊరికంపం మీద ఊరి తీయటం జరుగుతుంది. శత్రువు తన తవ్వుకున్న తన గోతులో పడిపోయాడు. అది తర్వాత విషయం. నా ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మీకు చెప్పాలనుకున్నటువంటి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఆ జనులందరూ చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మరి ముందుకు వచ్చింది ఒక ఆమె, ఒక లేడీ తన జాతిని అంతటిని రక్షించుకుంది. ఇట్లాంటి పరిస్థితి అప్పుడు రాజు అన్నాడు, అయ్యో నేను ఆజ్ఞని ఇచ్చేస్తేనే దాన్ని తిరిగి తీసుకోవడం నా వల్ల కాదే, మరి ఏంటి పరిస్థితి, ఏం చేయాలన్నప్పుడు మళ్ళా ఇంకొక ఆజ్ఞని ఇస్తున్నాడు దేవుడు. మళ్ళీ ఇంకొక అధికారాలు ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇంకో తాకీదుని తయారు చేసి ప్రింట్ చేయించి ఇచ్చాడు. యూదులారా, మీ మీదకి శ్రమలు వస్తున్నాయా, మీ మీదకి సాతాను కూడా వస్తున్నాడా, అయితే నేను 2 అంచుల వాడిగల ఖడ్గాన్ని ఇస్తున్నాను, దాన్ని బట్టి మీరు యుద్ధం చేసుకోండి. హల్లెలూయా. చాలా మంది అనేటువంటి ప్రశ్న ఏంటంటే, సాతాను లేకుండా చేయొచ్చు కదా దేవుడు, సాతాన్ని చంపి పడేయచ్చు కదా, ఆ సాతాన్ని తీసేస్తే ఇంక గొడవ ఉండదు కదా, ఎందుకు వచ్చిన ఈ విశ్వాసాలు ఇవన్నీ మనకి ఎందుకు పరీక్ష అనిపిస్తూ ఉంటాట. దేవునికి స్తోత్రం. ప్రియులరా, దేవుడు ఎప్పుడు కూడా సమస్యకి పరిష్కార మార్గం ఇస్తాడండి, సమస్య లేకుండా చేయడు. హల్లెలూయా. ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, శ్రమనే సంభవించని చెప్పలేదండి, శ్రమ సంభవించును, ఆయనను ధైర్యం తెచ్చుకోమన్నాడు దేవుడు. ధైర్యం పట్టుకో, 2 అంచుల వాడిగల ఖడ్గాన్ని పట్టుకుని యుద్ధం చేయమని చెప్తా ఉన్నాడు. విశ్వాసం అనే డాలు పట్టుకో, వస్తుంటే సమస్యలు దాన్ని కాసుకో అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరన్నా మనకు సాతాను కూడా వచ్చి ఇట్లా పొడుస్తూ ఉంటే డాల్ పెట్టుకొని ఇట్లా ఇట్లా అడ్డు పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఆ డాల్ అడ్డు ఉన్నప్పుడు, విశ్వాసం అనేటువంటి అడ్డు వచ్చినప్పుడు ఆ విశ్వాసం అనేటువంటి డాలులోంచి చొచ్చుకుని వచ్చేటువంటి అవకాశం దేనికి లేదు. కాబట్టి ఎస్తేరు రాణి గారు చేస్తున్నటువంటి ప్రార్థన అద్భుతమైనటువంటిది. ఇక్కడ రాజుగారు ఏం చేస్తున్నాడు తెలుసా, మరలా తాకీదులు రాయించి యూదులందరికీ పంపిస్తూ ఉన్నారన్నమాట. డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. రాణిగారు గొంగరం ఇచ్చాడు, ప్రింట్ చేసుకో నీకు ఏది కావాలని. అప్పుడు అక్కడ యూదులకు ఏం చేసిందంటే, మీ మీద ఎవరైతే యుద్ధానికి వస్తా ఉన్నాడో వాడిని మీరు చంపొచ్చు అనేటువంటి అధికారం ఇచ్చారు, తిరగబడేటువంటి అధికారం ఇచ్చారన్నమాట. అప్పుడు యూదులంతా కూడా యుద్ధ సన్నద్ధులయ్యారు, యుద్ధం నేర్చుకున్నారు. వీళ్ళని ఎవరైతే చంపడానికి వచ్చారో వాళ్ళందరినీ యూదులంతా చంపేశారు. తర్వాత ఒక పండుగ చేసుకుంటారు. పండుగ విషయాలన్నీ నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఇప్పుడు ఆ విధంగా శత్రువును సంహరించేటువంటి కెపాసిటీని దేవుడు ఇస్తారనమాట. హల్లెలూయా. శ్రమలు రాకుండా మానవు, ఇబ్బందులు రాకుండా మానవు, శోధనలు రాకుండా మానవు ఈ లోకంలోను, కానీ వాటిని జయించడానికి కావలసినటువంటి ఖడ్గాన్ని దేవుడిస్తూ ఉంటుంటాడు. 2 అంచుల వాడి కలిగినటువంటి ఖడ్గం బైబిల్, దాన్ని దేవుడిస్తూ ఉంటుంటాడు. విశ్వాసం అనేటువంటి డాలుని దేవుడిస్తాడు. మన విశ్వాసంలో ఎప్పుడైతే బలంగా ఉంటామో, మన డాలు ఎప్పుడైతే బలంగా ఉంటుందో, ఆ శత్రు వేసిన బాణాలు దీనికి గుచ్చుకుని విరిగిపోతుంటుంటాయి. శత్రు వేసినటువంటి కత్తి గుచ్చుకుని దీనికి విరిగిపోతుంటుంది. ఏ బాకైనా దీన్ని దాటుకుని రాదనమాట బలమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు. ఎస్తేరు ఏ విధంగా అయితే మరి తన జాతి కోసం ప్రార్థించింది, సక్సెస్ సాధించింది. విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఎన్నడం విడిచిపెట్టేటువంటి వాడు కాదు. మోసే గారు చేసిన ప్రార్థన ఆలకించి ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు కాపాడాడు అనమాట. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ పరీక్ష అంతటికి కారణం ఎస్తేరు గారి యొక్క జీవితంలో, ఎస్తేరు గారికి మాట పరీక్ష అంతా కూడా. కాబట్టి ఈరోజు ప్రపంచంలో కరోనా వైరస్ వచ్చింది, ప్రపంచం ప్రజలకు సమస్యలు వచ్చినాయి, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బందులు వచ్చినాయి, మన కుటుంబంలో సమస్యలు వచ్చినాయి, మన చుట్టుపక్కల సమస్యలు వచ్చినాయి అంటే పరీక్ష నీకు, నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులు, నీకు నాకు అన్నమాట. మన సంఘంలో సమస్యలు వచ్చాయంటే అది మనకే పరీక్ష. మన చుట్టుపక్కల వాళ్ళు బాధపడుతున్నారంటే మనకే పరీక్ష, మన విశ్వాసానికి పరీక్ష అనమాట. ఎట్లా రెస్పాండ్ అవుతూ ఉన్నాం, ఎట్లా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎట్లా జీవిస్తూ ఉన్నాం, హల్లెలూయా, మనకి పరీక్ష. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి అద్భుతమైనటువంటి వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎస్తేరు వంటి మనసు మనకున్నదా? ఎస్తేరు వంటి మనసు అంటే ఏంటంటే, క్రీస్తుని కలిగిన మనసు ఎస్తేరు కలిగి ఉన్నారు. ఎస్తేరు లాంటి మనస్తత్వం మనం కలిగినట్లయితే యేసుక్రీస్తుని మనం చూపించినట్లే. యేసయ్య ఎవరో నువ్వు చూపించలేకపోవచ్చు, కానీ నీలో ఉన్నటువంటి ఆ యేసయ్య ప్రేమను నువ్వు చూపించవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రేమను అడుగు అని నువ్వు చూపించకపోవచ్చు, నాలో ఉన్నాడు యేసయ్య అని చెప్పి మనం చూపే ప్రవర్తన ద్వారా, మనం చూపే ప్రేమ ద్వారా చూపించవచ్చు. ఇక్కడ ఎస్తేరులో యేసుక్రీస్తు ప్రేమ మీకు కనిపించట్లేదా? నాకైతే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాడు. అటువంటి మనసు ఎలా వచ్చింది ఒక ఆడాముకి? తన జాతి కోసం ఎందుకు అంత చనిపోవడానికి సిద్ధపడింది? దేవుని యొక్క శక్తి తెలిసినటువంటి ఆమె కాబట్టి, దేవుని ఆరాధించడంలో అంత నిష్ట కలిగినటువంటి ఆమె కాబట్టి, ఆ క్రీస్తుని కలిగిన మనసు ఆమె కూడా కలిగింది కాబట్టి జీవితాన్ని త్యాగం చేయడానికి ముందుకు వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఈ వాక్యం నేను ఎంతతో ముగించాలనుకుంటా ఉన్నాను. కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం. సమస్య వచ్చిందని తెలిసిన మనోవిచారం కలిగింది. ఎంతమంది చనిపోతున్నారు నా ప్రియమైనటువంటి సహోదరు? ఒక్క రోజు ఒక కన్నీరు కార్చారా?
ఒక్కరు పూటన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా? ఒక్క రోజన్నా, లేకపోతే ఏమైనా 10 పులిహార పొట్లాలు కొనేసి పంచిపెట్టి నేను 10 సెల్ఫీలు దిగి 10 ఫోటోలు దిగి ఫేస్బుక్ వాట్సాప్లో పెట్టి నేను చాలా చేశాను అని చెప్పి సంబరపడతా ఉన్నారా? ఆలోచించండి ప్రియులరా. ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారు, ఎంతమంది జీవితాలు వృధా అయిపోతూ ఉన్నాయి, అసలు దేవుడు తెలియకుండా ఎంతమంది చనిపోతూ ఉన్నారు. ఎప్పుడన్నా మనం వారి గురించి ప్రార్థన చేసామా, ఆలోచన చేసామా? మరి ఈరోజైనా ఎస్తేరు వంటి బాధ్యత కలిగి చుట్టుపక్కల ఉన్న ప్రజల కొరకు, ప్రజాక్షేమం కొరకు మరి ప్రార్థన చేద్దాం. మన కొరకు కాదు, నాకు ఉద్యోగం లేదని కాదు, నా జీవితం బాగోలేదని కాదు, నాకు కంఫర్టబుల్ లైఫ్ లేదని కాదు, సరైనటువంటి విధానంలో జీవించలేకపోతున్నాను అని కాదు ప్రార్థన. ఆమె ఏమి, నాకు నా మనసు బాగోలేదు, ఇట్లాగా బంగారం లేదు, బట్టలు లేవు, అది లేదు, ఇది లేదు, నాకు ఇంకా ఇది కొద్దుకుందని మనవ చేసింది. అసలు రాజుగారికి ఏమీ లేదు. హల్లెలూయా, దేవునికి ఇస్తాం. నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై ఉంటుందంటండి, అంటే బహుబలం. హల్లెలూయా. కాబట్టి ఎస్తేరు గారు చేసినటువంటి విజ్ఞాపన ఎంత బలమైందంటే మొత్తం జాతిని రక్షించేటువంటి మరి బలమైనటువంటి విజ్ఞాపన చేసింది. వాళ్ళందరికీ బలం వచ్చిందంటే, ఆయుధం వచ్చిన చేతిలోకి యుద్ధం చేశారన్నమాట, శత్రువుని ఖతం చేసి పడేశారు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం చేసేటువంటి ప్రార్థన సమస్యలో ఉన్నటువంటి వారికి ఒక ఆయుధాన్ని ఇస్తుంది అనమాట. మనం చేసేటువంటి ప్రార్థన, మనం చేసేటువంటి విజ్ఞాపన ఆర్థికంగా, అనారోగ్యంగా, సమస్యల్లో, నిరుద్యోగంలో, బాగా ఒత్తిడిలో ఉన్నటువంటి వారికి ఒక ఆయుధాన్ని పంచిపెట్టేటువంటి వారిగా నువ్వు నేను మారాలన్న దేవుని ఉద్దేశం. మరి మారదామా? అటువంటి విజ్ఞాపనకర్తలుగా ఉందామా? ఎస్తేరు వంటి మనసు కలిగి మనం జీవిద్దామా? యేసుక్రీస్తు కలిగినటువంటి మనసు మనం కలిగి జీవించినట్లయితే అనేక మందికి ఆయుధాలను పంచిపెట్టేటువంటి వారిగా మనం మారుతాం. ఆహార దానం, అన్నదానం కాదండి, ఆయుధాలు దానం చేయండి. ఆయుధం, 2 అంచుల వాడి గల ఖడ్గం, ఈ ఆయుధాన్ని దానం చేయండి. ఎటువంటి సమస్యనైనా సాల్వ్ చేసేటువంటి ఆయుధం ఇది. ఆకలి తీరుస్తుంది, ఉద్యోగం ఇస్తుంది, మరి ఆరోగ్యం ఇస్తుంది. ఈ ఆయుధం, ఈ బైబిల్ అనేటువంటి ఆయుధం, ఈ దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గం ఖతం చేస్తుంది అన్నమాట దేన్నైనా కూడా. అది అనారోగ్య సమస్య అయినా ఖతం, ఆర్థిక సమస్య అయినా ఖతం, నిరుద్యోగ సమస్య అయినా ఖతం, తీసిపడద్దు అన్నమాట. హల్లెలూయా. మరి పంచిపెడదాం, ఇదంతాను సిద్ధపడదామా? ఎస్తేరు రాణి గారు కలిగినటువంటి మనసు మనం కూడా కలిగి ఉందాం, విజ్ఞాపన చేద్దాం. దేవుడు అటువంటి కృపని అందరికీ అనుగ్రహించి ఈ అద్భుతమైనటువంటి విజ్ఞాపన ప్రార్థనలు మిమ్మల్ని కూడా పాలుభక్తులు చేసి మన ప్రపంచం కొరకు, ప్రజాక్షేమం కొరకు మరి విజ్ఞాపన చేసేటువంటి విజ్ఞాపనకర్తలుగా దేవుడు మిమ్మల్ని మార్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, అద్భుతమైనటువంటి విషయాలు నాతో మాతో మాట్లాడు. ఎందరైతే నా ప్రభా ఈ యొక్క వాక్యాన్ని విన్నారో వారందరినీ బలపరచండి. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందుటకు నువ్వే సహాయం చేయమని ఇంతవరకు నాతో మాతో ఉన్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభా, ఇస్తే నా ప్రభా క్రీస్తుని కలిగిన మనసు కలిగిన ప్రభా నేను స్తుతించింది, నేను మహింపరిచింది, నా ప్రభా తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడింది. అలా నువ్వు ఎలాగైతే భూలోక రాజ్యం వచ్చి నీ ప్రాణాన్ని పెట్టావో మరి అటువంటి పరిస్థితిని నా ప్రభా ఎస్తేరు గారిలో మేము చూడగలిగాం. అటువంటి మనసు ఇచ్చావు, నీకు వందనాలు. ఈ విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో 30, 60, 100 వేయంతలుగా ఫలింపచేయమని, యేసు నామములో నీ అభిషేకం విడుదల దయచేయమని ప్రార్థించి పొందుకునేనాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది జిగ్గేసిన మహిమ కలుగును గాక. ఆమేన్.